శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహారథి ఇది అమ్మవారి 218వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహారథ్యై నమః అని నమస్కరించాలి. మహా అంటే గొప్ప అని అర్థం, రతి అంటే ఆసక్తి అని అర్థం. రతి అంటే ఆసక్తి. సాధారణంగా క్రమబద్ధమైన వాటి యందు రతి కుదరదు, కానీ అక్రమబద్ధమైన వాటి యందు రతి ఏర్పడుతుంది. ఇద్దరు కలిసినప్పుడు మూడో వాడి గురించి చెడ్డగా చెప్పుకోవడానికి ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అంటే దీనికి కావాల్సిందల్లా 2 పరికరాలు. ఒకటి నోరు, రెండవది చెవి. అంటే చెడు చెప్పగలిగే నోరు, దాన్ని వినగలిగే చెవి ప్రక్కన చేరితే చాలన్నమాట. ఇది అభ్యాస వశం చేత దాని యందు ఎలాగో అలా పనిచేస్తుంది కూడా. దొంగతనం మానిన అభ్యాస వశం చేత దొంగ రాత్రి అయిందంటే భార్య నగల్ని కూడా దొంగిలించడానికి ప్రయత్నించవచ్చు. ఒక్కొక్కప్పుడు ఈ రతి స్వార్థపూరితంగా భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, సహోదరుల మధ్య మాత్రమే ప్రేమ అనే పేరుతో పరిమితమై ఉంటుంది కూడా. ఇది సాధారణ స్థాయిలో, ప్రాపంచిక స్థాయిలో ఉండే రతి లక్షణం. అమ్మవారికి ఉండేది మహారథి. ఇక్కడ రతి అంటే విశేషమైన, విశిష్టమైన ఆసక్తి అని అర్థం. తన సృష్టి మీద, సృష్టిలోని సమస్త వస్తు జీవజాలం మీద ఉండే విశేషమైన అనురాగాన్నే మహారథిగా అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్య పరిమితమైన రతి వ్యష్టిపరమైన రతి అవుతుంది. యావత్ ప్రపంచపరమైన రతి అయితే సమష్టి రతి అవుతుంది. అట్టి మహిమాన్వితమైన రతి కలిగినదే అమ్మవారు. ఈ మహారథి ఉన్న సాధకులకు సాధన అక్కడ జరుగుతున్నది నచ్చే స్థితి వస్తుంది. అంటే నప్పించుకోవడం కూడా కాదు, అంతా నచ్చడమే. అంతకు ముందు వరకు తనకు నచ్చేది అక్కడ ఏమన్నా ఉందేమో అని చూడడం జరుగుతుంది. అమ్మవారికి మాత్రం ఎప్పుడూ ఈ ప్రపంచంలో జరుగుతూ ఉండేదల్లా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సృష్టి ఆవిడ క్రీడ కాబట్టి. ఈ లక్షణమే మహారథి. దీన్నే యోగ సాధకులకు ఇస్తుంది అమ్మవారు. రతీదేవి భర్త అయిన మన్మథుడు ఇతరులకు కనబడకపోయినా రతీదేవికి మాత్రం కనబడతాడు. ఇది రతీదేవి లక్షణం. అయ్యవారు అందరికీ సూటిగా, ప్రత్యక్షంగా కనబడడు. అమ్మవారి ద్వారానే అది సాధ్యం. అంటే ప్రకృతి మాత ద్వారానే ఇతరులకు తెలుస్తాడు. మామూలుగా కూడా తల్లి ద్వారానే కదా తండ్రి తెలిసేది. దీన్నే ఆంగ్లంలో త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు. ఆదిశంకర్లు కూడా సౌందర్యలహరిలో ఈ విషయాన్ని నర్మగర్భంగా చెప్పారు. అంటే తన ద్వారానే తన భర్త ఇతరులకు తెలియబడే విశిష్ట లక్షణం కల రతీదేవి ఈ అమ్మవారు అన్నమాట. కాబట్టి అమ్మవారు మహారథి అవుతుంది. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. సృష్టిపరమగు విశిష్టమైన సమష్టి అనురాగం కలది అని, మన్మథుని భార్య రతీదేవి లాంటిది కాకుండా తన ద్వారానే తన భర్త ఇతరులకు తెలియబడే విశిష్ట లక్షణం కల రతీదేవి అని, ప్రపంచంలో జరిగేవన్నీ నచ్చే స్థితిని యోగ సాధకులకు ఇచ్చునది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.